ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తానికి అనేక నామాలు ఇవ్వబడ్డాయి, అనేక పేర్లు ఇవ్వబడ్డాయి. ఒక చోట్లమో ప్రోక్షణ రక్తం అని రాయబడి ఉంది. పేదరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రోక్షణ రక్తం రాయబడి ఉంది. తర్వాత విలువైన ప్రెషియస్ బ్లడ్, అమూల్యమైన రక్తం, యేసు రక్తం. పేదరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇలాగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తానికి అనేక నామాలు ఇవ్వబడి ఉంది. ప్రతి నామము మీ జీవితానికి ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని తీసుకుని వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా పాప వలన చనిపోయి ఉంటే కనుక జీవింపచేసేది ఏదంటే యేసుక్రీస్తు ఒక రక్తం మాత్రమే. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఒక రక్తం దేవుని బిడ్డలారా మనలను సంపూర్ణంగా విడుదల చేయగలుగుతాయి, జీవింపచేస్తాయి. కొంతమంది నిలువెచ్చని స్థితిలో ఉన్నారు, కొంతమంది పడిపోయి ఉన్నారు, దిగజారిపోయి ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. మీ అందరి జీవితంలో బలంగా క్రియ చేసేది ఏదంటే యేసుక్రీస్తు ఒక రక్తం. ఎంత ఎక్కువ యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం అంటూ ఉన్నారో అంతంతకు మీరు జీవింపబడతారు. పడిపోయిన ఏ ఒక్కరైనా లేవనెత్తపడతారు, లేవనెత్తపడగలుగుతారనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు రక్తము మనలను శుద్ధీకరించడమే కాకుండా, పరిశుద్ధపరచడమే కాకుండా తండ్రితో ఏకం చేయగలుగుతున్న విషయాన్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు రక్తం తండ్రితో ఏకం చేయగలుగుతాయి. మూడవదిగా గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మీ కుటుంబంలో అనేక దినాలుగా మిమ్మల్ని ఏడిపిస్తున్న శాపం, పితరులోక శాపం, మీ కుటుంబాన్ని పట్టి బలహీనపరుస్తున్న ప్రతి శాపం నుండి మిమ్మల్ని విడుదల చేసేది యేసుక్రీస్తు యొక్క రక్తం. చివరిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు చదివితే యేసుక్రీస్తు రక్తం మనలను వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి ఆ పరిచయస్తులుగా చేస్తే తప్ప మనం పరిచయం కాని వారుగా చేయదు. దేవనామానికి స్తోత్రం. కవెనెంట్ బ్లడ్ మన దగ్గర ఉన్నంత వరకు వీఆర్ నాట్ స్ట్రేంజర్ టు గాడ్. మరి యేసుక్రీస్తు రక్తం మన జీవితంలో కనపడేంత వరకు మనం దేవునికి, పరలోక తండ్రికి మనము పరిచయం కాని వారం కాము, ఆయన ఎరుగని వారం కాము. మనము సంపూర్ణంగా ఎరిగిన వారముగా తండ్రి గుర్తిస్తాడు. మనము దేవుని బిడ్డలారా దేవుని కొరకు జీవించే వారముగా, సేవకులుగా తండ్రి గుర్తించగలుగుతాడు. అందుకొరకే యేసు రక్తాన్ని మీరు బాగా ఉచ్చరించాలని కోరుతున్నాను. అంతేకాదు యేసుక్రీస్తు రక్తం మనలను ఇంక మీదట ఏనాడు పాపులుగా నిలబెట్టదు. యేసు రక్తంలో వచ్చే మహిమ మనల్ని పరిపూర్ణులుగా చేస్తాయి. రోమపత్రిక 24:25లో రాయబడి ఉంది. ఈరోజు నా మాట వింటున్న మీ అందరి జీవితంలో యేసు రక్తం క్రియ చేయాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు యేసు రక్తం దగ్గరికి రావాలి, యేసు రక్తం ఉచ్చరించాలి. అప్పుడు ఆటోమేటిక్గా స్వస్థత జరుగుతాయి, అద్భుతం జరుగుతాయి, మేలు జరుగుతాయి, విడుదల జరుగుతాయి. ఎక్కువ యేసు రక్తం అంటూ ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, యేసు రక్తంలో ఇంతటి మహిమ ఉందని మాకు తెలియదు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. నీ నామ మహిమ కోసం మనం నిలబెట్టమని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనం ఆశీర్వదించిన గాక, విడుదల కలిగించిన గాక, మేలు చేయన గాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యాకోబు పత్రిక 1:5. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.